శుభం, ఫైనల్ వన్. ఇప్పుడు ప్రతి యాక్టర్తో మీరు వర్క్ చేశారు స్టార్స్తో, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మీరు దగ్గరుండే పర్ఫామ్ చేసినప్పుడు చూసిందండి. విక్టర్ వెంకటేష్ దగ్గరుండి ఆయన స్ట్రెంగ్త్, ఒక యాక్టర్గా ఆయన స్ట్రెంగ్త్ ఇది అంటే. ఒక యాక్టర్గా ఆయన ఏదైనా పుల్ ఆఫ్ చేయగలరండి. అంటే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, ఫన్, కామెడీ, జోక్ ఏదైనా కూడా ఆయన ఇలా తీసుకొస్తారు. అది న్యాచురల్ గా వస్తుంది ఆయనకి. మహేష్ బాబు గారు గ్రేస్. ఆయన ఆరా ఉంటది కదా, ఆయన ఫ్రేమ్ మీద ఉంటే చూడటానికి చాలా బాగుంటది. అది ఓన్లీ ఆయన దగ్గరే ఉందని నా ఫీలింగ్. బాలయ్య గారు ఆయన ఎనర్జీ అండి, ఏ ఎనర్జీ అయింది అసలు. మనకన్నా ఒకసారి టైర్డ్ అవుతుంది కానీ ఆల్వేస్ ఎనర్జెటిక్. రామ్ చరణ్ గారు హీస్ ఏమంటారు, అందరికి ఆయన ఆ రెస్పెక్ట్ ఇవ్వడం, మాట్లాడడం, అవన్నీ నేను మొన్న కూడా చెప్పాను, అది చిరంజీవి గారిని చూసినట్టుంది. ఆయన మాట్లాడుతుంటే నాకు చిరంజీవి గారు మాట్లాడినట్టు అనిపించింది అని. హీ సెడ్ థ్యాంక్ యూ. ఫైనల్ వన్ పవర్ స్టార్ గారు. ఆయన ఒకటి రెండు అని మనం చెప్పలేము. ఆయన నాకు యాక్చువల్గా నాకు పర్సనల్ గా నేను బాగా నేను చూసి నేను వర్క్ చేసిన వాళ్ళు నేను బాగా ఎంజాయ్ చేసిన కోస్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన 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 ఆరా ఉంటది కదా, ఆయన స్ప్రెడ్ చేసే వైబ్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఏమంటారు, కాంటేజియస్. అది ఆయన బాగుంటది, చూడ్డానికి బాగుంటది. మేము జస్ట్ అక్కడ ఆ కోర్ట్ రూమ్ సీన్స్ తీసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని జస్ట్ ఆయన మాట్లాడుతుంటే వినేవాళ్ళం అంతే. చాలా బాగుండేది. నాకు ఏదైనా అనిపిస్తే నేను అడిగేదాన్ని. ఆయన అంత ఓపిక్గా ఆన్సర్ చెప్తారు. ఆయన దేని గురించి ఏదైనా ఏది అడిగినా ఆన్సర్ చెప్తారు ఆయన.